హై మచ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మీరు చూస్తున్నారు కోవినంద యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే మనకు లాస్ట్ వీడియోలో ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట. ఏంటంటే అది ఓమ్స్ లా బేస్ చేసుకుని డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఫార్ములాస్ అయితే రాసాం అనమాట. అండ్ దాంట్లో అయితే మనం అయితే ఒక చిన్న ప్రాబ్లం అయితే చేస్తున్నాం, ఓమ్స్ లా బేస్డ్ ప్రాబ్లం అయితే. అండ్ ఒకసారి అయితే క్వశ్చన్ చూసినట్లయితే క్యాల్కులేట్ ద పీడీ అక్రాస్ ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 250 ohms if the magnitude of maximum current flowing through it is 250 మిల్లీ యాంప్స్ అనమాట. ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నాను బ్లాక్ ఇంక్ పెన్తో, చూసారా. అండ్ పీడీ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ వోల్టేజ్. అండ్ మనకు ఇచ్చిన క్వశ్చన్ చూసారంటే క్వశ్చన్లో మనల్ని అయితే వాడు వోల్టేజ్ని అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడంటే అండ్ రెసిస్టెన్స్ అయితే 250 ohms అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ కరెంట్ ఫ్లోయింగ్ కరెంట్ అయితే 250 మిల్లీ యాంప్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని మనం గివెన్ డేటా రాసుకొని అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ 250 ohms అండ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 250 మిల్లీ యాంప్స్ అనమాట. అండ్ మిల్లీ యాంప్స్ అంటే మిల్లీ అంటే యూనిట్స్ ఏంటంటే 10⁻³ సో యూ కెన్ 250 ఇంటూ 10⁻³ కానీ అయితే రాసుకున్నాను. ఇవైతే మీరైతే కొన్ని నేర్చిపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్, మిల్లీ కానీ మైక్రో కానీ వాటికైతే. అండ్ మనకైతే ఓవరాల్గా కరెంటు రెసిస్టెన్స్ అయితే వచ్చింది. ఇంకా మనం ఈజీగా వోల్టేజ్ అయితే కనుక్కోవచ్చు. అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం వోల్టేజ్ ఫార్ములా అయితే V = I/R. అండ్ మనకు I వచ్చి 250 ఇంటూ 10⁻³ యాంప్స్. దాన్ని అయితే సబ్స్టిట్యూట్ చేశాను. R = 250 ohms 250 వేసుకున్నాను. అండ్ క్యాలిక్యులేట్ చేసినట్టయితే నాకు 62.45 volts రావడం అయితే జరిగింది. సో ఇలా అయితే మనం అయితే ప్రాబ్లం అయితే చేయొచ్చు అనమాట. ఈజీగా డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఇది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కోవినంద యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి. మీకు కానీ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే క్వశ్చన్ చదువు, ఒకసారి నువ్వైతే సొంతంగా అయితే ప్రాక్టీస్ చేయి. ఓకేనా, బాయ్ బాయ్.